హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే జరా హట్కే జరా బచ్కే మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 hours 5 minutes రన్ టైంతో ఏమాత్రం బజ్ లేకుండా 40 crores బడ్జెట్తో హిందీలో రిలీజ్ అయ్యి 100 crores కలెక్ట్ చేసింది. అండ్ ఆ మధ్య మన సాంగ్స్ కూడా కొన్ని వైరల్ అయ్యాయి, చూసాం కూడా. సో ఈ మూవీ చాలా మంత్స్ తర్వాత జియో సినిమాలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మరీ వాళ్ళు లేపినంత లేదు, కానీ జస్ట్ వన్ టైం వాచబుల్ అండి. ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. సో ఇది కంప్లీట్గా భార్యాభర్తల మధ్య జరిగే ఎమోషన్స్ గురించి ఉంటుందండి. అండ్ అలానే మధ్యలో ఫన్ ఎలిమెంట్స్ కానీ క్లైమాక్స్ 15 minutes ఎమోషనల్గా అయితే చాలా బాగా ఏడిపించేశారు. సో ఇది ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చొచ్చు, కానీ మిగతా వాళ్ళకైతే ఎందుకు ఇంతసేపు సాగదీస్తున్నారు ఒక పాయింట్ అని అనిపించవచ్చు. అందుకే ఇది వన్ టైం వాచబుల్. సో తెలుగు డబ్బింగ్ స్టార్టింగ్లో కొంచెం ట్రబుల్ ఇచ్చింది, కానీ తర్వాత అలవాటు పడిన తర్వాత చాలా బాగుంది అనిపించింది. అండ్ సాంగ్స్ కూడా తెలుగులో లేవండి, హిందీలోనే ఉంచారు. దానివల్ల అయితే మనకు కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ ఈ మూవీకి. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే, బాలీవుడ్ మూవీస్ అంటే మన అందరికీ తెలుసు కదా, మధ్య మధ్యలో స్లైట్గా రొమాన్స్ టచ్ అయితే ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ చూడొచ్చు. ఈ మూవీ బేసిక్ స్టోరీలు ఏంటంటే, జాయింట్ ఫ్యామిలీ అవ్వటం వల్ల భార్యాభర్తలైన విక్కీ కౌశల్ గారు సారా అలీ ఖాన్ గారు కొత్త హౌస్ కొనుక్కుందాం అనుకుంటారు. సో మనీ ప్రాబ్లం అవటం వల్ల ఆగిపోతారు. అప్పుడే ఒక భారీ ప్లాన్ వేస్తారు. అసలు ఆ భారీ ప్లాన్ ఏంటి, దానివల్ల వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, వీళ్ళ రిలేషన్లో ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇదే స్టోరీ లైన్తో అయితే 1990s అను 2000s చాలా మూవీస్ వచ్చాయని నాకు అనిపిస్తుంది తెలుగులో. ఇంకా ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే పర్ఫార్మెన్సెస్ అండి. విక్కీ కౌశల్ గారు కానీ సారా అలీ ఖాన్ గారు కానీ 200% ఇచ్చారని చెప్పాలి. సో వీళ్ళిద్దరైతే ఎంతో అన్యోన్యంగా కాసేపు ఎమోషనల్గా కానీ ఫన్ ఎలిమెంట్ వైజ్గా కానీ అన్నీ ఎలివేట్ చేశారు బాగా. వీళ్ళిద్దరు కోఆర్డినేషన్ అయితే చాలా బాగుంది ఆన్ స్క్రీన్. అండ్ ఎంటైర్ మూవీలో కూడా చాలా ఫన్ ఎలిమెంట్స్ అయితే వర్కౌట్ అయ్యాయండి. స్టోరీ లైన్ కూడా చాలా బాగుంది అండ్ కన్విన్సింగ్గా తీసుకెళ్లారు నరేషన్ కూడా. సో ఇంట్రడక్షన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ క్లైమాక్స్ 15 minutes అయితే ఎమోషనల్గా కట్టిపడేసింది. అప్పటి వరకు సోసోగా సాగుతున్న మూవీకి కూడా మంచి హైనిస్తుంది క్లైమాక్స్. ఇంక ఈ మూవీకి ఇంకో హైలైట్ వచ్చేసి బీజిఎం అండ్ సాంగ్స్ అండి. ఆ సాంగ్స్ అయితే చాలా బాగా వైరల్ అయ్యాయి కూడా. అండ్ సినిమాటోగ్రఫీ పర్లేదు అనిపించింది. తేరే వాస్తే సాంగ్ అయితే ఆ మధ్య ఇన్స్టా షార్ట్లో కానీ యూట్యూబ్ షార్ట్లో కానీ ఎక్కడ చూసినా ఆ సాంగే కనిపించేది. అది పెద్ద చార్ట్ బస్టర్ అని మన అందరికీ తెలిసిందే. సో ఈ సాంగ్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టలేదండి. సాంగ్ ప్లేస్మెంట్ కూడా చాలా బాగుంది. మూవీ చూసినప్పుడు మీకు అది అర్థమవుతుంది. ఇంక ఈ మూవీలో నెగిటివ్ విషయానికి వస్తే నేను ముందే చెప్పినట్టు స్టోరీ లైన్ చాలా సింపుల్గా ఉండటం వల్ల ఆ స్టోరీ అయిపోవడానికి అయితే ఒక 40 minutes పడుతుంది. మిగతా అంతా డ్రాక్ చేసినట్టే ఉంది. ఇంటర్వెల్ ముందు వరకు అండ్ సెకండ్ హాఫ్లో ఫస్ట్ 30 minutes కూడా మొత్తం డ్రాక్ చేసినట్టు ఉంటుంది. కాకపోతే మధ్యలో కొన్ని రిలేటబుల్ ఫన్ ఎలిమెంట్స్ పెట్టడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ డ్రాగింగ్ని కొంచెం కనిపించకుండా కొంచెం ట్రిమ్ చేస్తుంటే బాగుండేది. అండ్ ఎడిటింగ్ కూడా ఇంకొంచెం షార్ప్ ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే, స్టోరీ బాగుంది, ఫన్ ఎలిమెంట్స్ బాగున్నాయి అండ్ సాంగ్స్ కూడా బీజిఎం కూడా సూపర్ హైలైట్గా ఉన్నాయి. సో ఈ వీకెండ్కి అయితే మీ ఫ్యామిలీతో ఈ మూవీని పక్కా ట్రై చేయండి. సో మరి ఈ మూవీ మీకు అనిపించిన కామెంట్ షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.